తిరుప్పావై రోజు ఒక పాసురం సిరీస్లో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం 10వ పాసురం నోట్రు స్వర్గం గురించి. ఆండాళ్ అమ్మ అంటే మరెవరో కాదు, గోదాదేవి అమ్మవారే. ఈ పాసురంలో గోదాదేవి ఇప్పటివరకు గోపికలను లేపిన తర్వాత ఇప్పుడు వ్రత స్వరూపాన్ని స్పష్టంగా వివరించడం ప్రారంభిస్తుంది. నోట్రు స్వర్గం అంటే సాధారణంగా చెప్పాలంటే స్వర్గసుఖాలు కూడా త్యాగం చేయడం. గోదాదేవి చెబుతుంది, మనం ఈ వ్రతం చేస్తోంది స్వర్గం కోసమో భోగాల కోసమో కాదు. మన లక్ష్యం ఒక్కటే, శ్రీకృష్ణుని సేవ. ఈ వ్రతంలో చలి, ఆకలి, నిద్ర అన్నింటినీ తట్టుకుని భక్తితో ముందుకు సాగాలి. మంచి భోజనం వద్దు, సౌకర్యాలు వద్దు, అలంకారాలు వద్దు. ఇవి అన్నీ తాత్కాలికం. అసలైన ఆనందం భగవంతుని సాన్నిధ్యంలోనే ఉంది. గోదాదేవి ఈ పాసురం ద్వారా మనకు ఒక గొప్ప బోధ ఇస్తోంది. త్యాగం ఉన్న చోటే నిజమైన భక్తి ఉంటుంది. దేవుడిని పొందాలంటే మన అలవాట్లను, మన అహంకారాన్ని, మన సౌకర్యాలను కొంచెం వదులుకోవాలి. అప్పుడే కృష్ణుడు మన హృదయంలో శాశ్వతంగా నివసిస్తాడు. అందుకే ఈ వ్రతం శరీరానికి కాదు, మనసుకు చేసిన సాధన. ఓం నమో నారాయణాయ. జై శ్రీమన్నారాయణ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ఫ్రెండ్స్. Please like, share and subscribe our channel friends.